పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మార్కెట్ యార్డును ఆకస్మికంగా సందర్శించారు. మార్కెట్ యార్డు ప్రాంగణంలోని గోడౌన్లను పరిశీలించి ఏటా కమిటీకి వస్తున్న ఆదాయంపై ఆరా తీశారు. రైతు బజార్లో రైతులే కూరగాయలు అమ్మే విధంగా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. మరి ప్రభుత్వం ద్వారా మరి మార్కెటింగ్ యార్డ్ గోడౌన్స్ లో ఏం జరుగుతుంది ఏంటనేది ఒక తెలుసుకోవడం కూడా మేమందరూ కూడా విజిట్ చేయడానికి నాయకులు అందరూ కూడా రావడం జరిగింది. ఇవన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, వీళ్ళకి త్రాగునీరు అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వారందరూ కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తారు స్టాప్. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా మనం ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే సెస్ మార్కెటింగ్ ద్వారా ఆకుకూర రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే సెస్ అన్నది కూడా ఇక్కడ మన నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనపడుతుంది. అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేది 3 కోట్ల రూపాయలు మనకి కలెక్ట్ చేసే విధంగా కూడా 4 కోట్లు టార్గెట్ అన్నారు, 4 కోట్లు రీచ్ అవ్వట్లేదు. మీరు చెప్పిన దాని ప్రకారం అంతే కదా, 3 కోట్లు 3.5 కోట్లు వచ్చే విధంగా ఉంది. అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కలెక్షన్ అన్నది కూడా తక్కువగా కనబడుతుంది. కాబట్టి దాని మీద మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఆ సెస్ అన్నది కూడా కలెక్ట్ చేసే విధంగా కూడా మనం మరి ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకున్నాం. అదేవిధంగా ఏదన్నా మరి గతంలో కూడా కొంత అవినీతి జరిగింది అంటున్నారు. ఇక్కడ మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసిప్ట్స్ ఇచ్చి మరి ఇక్కడ రైతుల దగ్గర సెసెషన్ లో రిసిప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది. మరి వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం, మరి అక్కడ శాసనసభను తీసుకోకపోవడం కూడా అది దురదృష్టకర విషయంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే మేము ఇక్కడ చర్యలు తీసుకుంటానని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీడియా సోదరుల్లో నేను తెలియజేసుకుంటున్నాను. ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా వేరే పర్యటన చేసాం. అన్ని రకాలు కొంచెం మాడిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేని విధంగా కూడా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్ కూడా కొంచెం ఆధునీకరణ చేసుకుంటే కనుక రేపు గవర్నమెంట్ నుంచి ఏదైనా రివ్యూస్ అన్నది ఇక్కడ ఏదైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే కేబినెట్ మంత్రులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వైడ్ మన ఓవరాల్ గా కూడా ఇక్కడ ఏమన్నా మనం ప్రోగ్రామింగ్ అన్నది ఇక్కడ పెట్టుకుంటే కనుక బాగుంటది. దాన్ని ఏమన్నా మోడిఫై చేసి శుభ్రం చేసి ఇక్కడ రివ్యూస్ పెట్టే విధంగా కూడా నేను మరి చర్యలు తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగానికి కూడా అండగా ఉండే విధంగా ఏదైతే వాళ్ళ ఏఎంసీ ద్వారా మార్కెటింగ్